ఎకో మలయాళం సినిమాలంటేనే మనకు గుర్తొచ్చేవి పచ్చని అడవులు, సైలెంట్ సీన్లు అండ్ మైండ్ బ్లాక్ చేసే మిస్టరీలు. మొన్నటి వరకు కిష్కింద కాండం అనే ఒక సినిమాతో మన బుర్రలు పాడు చేసిన డైరెక్టర్ గారి దగ్గర నుండి వచ్చిన లేటెస్ట్ సినిమానే ఈ ఎకో. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగాడేలో కూడా ఉంది, డబ్బింగ్ బాగుంది. అసలు ఈ సినిమాలో ఏముంది, మనకు ఎకో వినిపిస్తుందా లేక మైండ్ బ్లాక్ అయిద్దా తెలుసుకున్నారండి. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు ఈ మూవీని. అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కడా లేదు. మరి మూవీ చూశాక నాకైతే ఏమనిపించిందంటే ఇదొక స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్ భయ్య. కొంచెం ఓపిక మీద చూస్తే ఈ మూవీ అయితే నచ్చుతుంది. నాకైతే ఇట్ వాజ్ డీసెంట్ ఫిల్మ్ అనిపించింది. ఓటీటీ కాబట్టి ఒక్కసారి అలా చూడొచ్చు అనమాట. ఒక్కో సీన్ దగ్గర ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారో ఆ పేసింగ్కి, ఆ స్లోనెస్కి, కొంత కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేకి, కొన్ని సీన్స్కి బోరింగ్గా కూడా ఫీల్ అవుతారు. మీకు స్లోగా సాగే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమా? ఆ ఇష్టమైతే ప్యూర్ మలయాళం నేటివిటీ నచ్చితే ఒక్కసారి అయితే లుక్ వేయండి. కానీ కిష్కింద కాండం అది కూడా స్లోగానే ఉంటుంది, కానీ ఆ రేంజ్ ట్విస్ట్లు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది మాస్ మసాలా ఫిల్లింగ్ కూడా కాదు. సో మైండ్ ఇట్. నాకు మెయిన్గా నచ్చినవి బ్రిలియంట్ రైటింగ్, బ్యూటిఫుల్ లొకేషన్స్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు ఆ సినిమాటోగ్రఫీ, దానికి తోడు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా నచ్చినాయి. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా స్లోగా ఉన్నా సరే అరే ఏదో జరగబోతుందిరా అని కుర్చీ అంచున కూర్చుంటాం. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ట్విస్ట్ వస్తుంది అని వెయిట్ చేశా. తీర వచ్చాక అది ట్విస్ట్ అని వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియలేదు. మలయాళం వాళ్ళు ఏదో కొత్తగా చూపిస్తారనుకుంటే వాళ్ళు ఇచ్చే హింట్స్ చూస్తుంటే సినిమా క్లైమాక్స్ ఎంతో కొంతమందికి అర్థమైపోద్ది. నేను కూడా ముందుగానే గెస్ట్ చేసేసా. కొంచెం ప్రిడిక్టబుల్ అయితే ఉంది. సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ సీన్లు మాత్రం నీరసంగా సాగాయి. స్క్రీన్ ప్లేలో వేగం తగ్గిపోయింది. ఓపికగా అయితే పరీక్ష పెట్టినట్టుంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే మళ్ళీ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మాత్రం సేవ్ చేశాయి. మన మెయిన్ క్యారెక్టర్ కురియాచన్, ఈయనకు ఒక పాత స్నేహితుడు. వీళ్ళంతా కలిసి ఒక హిల్ స్టేషన్ అంటే ఫుల్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు. సడన్గా మన కురియాచన్ మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలీదు. కట్ చేస్తే 6 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన కురియాచన్ కోసం వెతుకులాట. ఇంకో పక్క అసలు అక్కడ ఏం జరిగింది అనే ఫ్లాష్ బ్యాక్. మధ్యలో కొన్ని స్పెషల్ గెస్ట్లు కూడా ఉన్నాయి. అవే కుక్కలు అనమాట. ఈ కుక్కల చుట్టూ, ఈ అడవి చుట్టూ తిరిగే థ్రిల్లర్ డ్రామానే ఈ ఎకో. డాగ్ లవర్స్కి అయితే పండగే. ఈ సినిమాలో కుక్కలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అయితే మామూలుగా లేదు. వాటిని ట్రైన్ చేయడం, ప్యూర్ బ్రీడ్ డాగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చాలా డీటెయిల్గా చూపించారు. విజువల్స్ అండ్ బీజిఎం మాత్రం కేక. లొకేషన్లో అదిరిపోయాయి. ఆ హిల్ స్టేషన్, ఆ ఫారెస్ట్ సెటప్ చూస్తుంటే మన ఊర్లో ఎండలకి ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదామన్న ఫీలింగ్ అనిపించింది. యాక్టర్స్ గురించి చెప్పాలంటే అందరూ జీవించారు. ముఖ్యంగా ఆ కుక్కలు కూడా హీరోల కంటే బాగా యాక్ట్ చేశాయి. సో ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం ఆల్రెడీ చెప్పా, స్లోగా ఉన్నా నాకు పర్లేదు. నాకు మిస్టరీ ఇంపార్టెంట్. చూస్తాను. ఏదో ఒక థ్రిల్లర్ ఎలాగైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి సెట్ అయ్యిద్ది. జస్ట్ టైంపాస్ కోసం ఈ మూవీని అయితే చూడొచ్చు. ఎలాగో ఓటీటీలో ఉంది కాబట్టి. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియో మరి కలుద్దాం. బై బాయ్. జై హింద్.